వెంటనే రమేష్ గారిని క్షమాపణ అడగాలి. ఎలాగైనా సరే సాగర్కి జామీన్ ఇప్పించమని ఆయన్ని బతిమలాడుకోవాలి. లేదంటే అమ్మగారు ఏడ్చి చచ్చిపోతారు. నా మీద మీకు చాలా కోపంగా ఉందని నాకు తెలుసు, కానీ ప్లీజ్ ఒక్కసారి నాతో మాట్లాడండి. నేను చేసిన తప్పుకి సాగర్కి అమ్మగారికి శిక్ష విధించొద్దు ప్లీజ్ సార్. లేదు కండి, సాగర్ని కాపాడటం అదేమంత తేలిక కాదు. నీకు నువ్వు ఆశిస్తున్నట్టుగా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. అదే చూస్తాను నేను. నువ్వు సాగర్ని ఎలా కాపాడతావో, ఎలా ఇంటికి తీసుకొస్తావో. నేనే జాహ్నవికి డ్రగ్స్ తీసుకునే అలవాటు చేశాను. ఆ రోజున కూడా నేను డ్రగ్స్ వేసుకోమంటే జాహ్నవి ఎంతగానో నన్ను అడ్డుకుంది. దాంతో నాకు కోపం వచ్చింది. ఆ కోపంలో నేను జాహ్నవికి డ్రగ్స్ ఓవర్డోస్ ఇచ్చేశాను. దానివల్ల జాహ్నవి మరణించడం జరిగింది. జాహ్నవి డెడ్ బాడీని ఫ్యాన్కి వేలాడదీశాను. అది చూసి అందరూ తను ఆత్మహత్య చేసుకుందని అనుకోవడానికి అలా చేశాను. ఈ వాంగ్మూలం నేను ఎలాంటి ఒత్తిడి బలవంతం లేకుండానే పూర్తి స్పృహలో ఉంటూ ఇవ్వడం జరుగుతోంది. సాగర్ చతుర్వేది, ఇదిగో మీ కన్ఫెషన్. దీని మీద ఓ సంతకం చేయండి. ప్రాసిక్యూటర్ గారు, ఈ కన్ఫెషన్ రాసిన వారు మీరే కదా? సాగర్ రాయలేదే? అవును ఇన్స్పెక్టర్ గారు, నేనిందులో రాసిందంతా సాగర్ స్వయంగా కోర్టులో ఒప్పుకున్నదే. దీన్నే నేను కొంచెం పద్ధతిగా రాయడం జరిగింది. ఇక మీరు సంతకం చేయండి. కొంచెం ఆగు సాగర్. ఇది నీ కన్ఫెషన్ లెటర్ కాదు, ఇది నీ సూసైడ్ లెటర్. దీన్ని మిస్టర్ శ్రీనివాస్ గారే బలవంతంగా చేయిస్తున్నారు. సాగర్, స్వయంగా నువ్వు కూడా లాయర్వే. ఆయన మాయమాటల్లో ఎలా పడిపోయావు? మీరు మా క్లయింట్ చేత బలవంతంగా ఏ పేపర్ మీద సంతకం పెట్టించడానికి వీల్లేదు. అర్థమైందా? రమేష్ గారు, నా మీద ఎవరు ఎలాంటి ఫోర్స్ తీసుకురాలేదు. నేనే స్వయంగా దీని మీద సంతకం పెడుతున్నాను. సాగర్, నేను మీ లాయర్ని. ఎలా చెప్తే అలాగే చేయాలి. బట్ హీజ్ రైట్. మొదటిసారిగా జాహ్నవికి ఏది రైటో ఏది తప్పో అనేది కోర్టులోనే తేలుతుంది సాగర్. అది నువ్వు నిర్ణయించుకోండి. సాగర్కి కాసేపటిగాను పరోలు ఇచ్చాను. వాటి పేపర్లు ఇవి చెక్ చేసుకోండి. సాగర్, నువ్వు ఈ కాసేపటిగాను ఇంటికి వెళ్లాల్సి ఉంది. మీ నాన్నమ్మ గారికి ఆరోగ్యం బాగా. ఏమైంది? నానమ్మకు ఒంట్లో బాలేదా? నీకోసం చాలా బెంగ పెట్టుకుంది ఆవిడ. నువ్వు ఇంటికి వెళ్ళు. నేను మిగతా ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని వస్తాను. అయితే సరే, నువ్వు వెళ్ళొచ్చు. అతనితో 2 కానిస్టేబుల్ని పంపించు. చెప్పండి ఆఫీసర్ గారు, ఇంకా ఏ ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి? వీరి బీపీ చాలా ఎక్కువైపోయింది. ఐవీ ఎక్కించాల్సిందే. ఎక్కడున్నాడు?
నా బిడ్డ సాగర్. అత్తయ్య అత్తయ్య కొంచెం ఏదైనా తినండి, సాగర్ వచ్చేస్తాడు. మీరు ఇలా తిరగకపోతే చాలా నీరసించిపోతారు. ప్లీజ్. నాకేం వద్దు, నాకు నా చిన్న కావాలి. నేను మీకు ఇచ్చిన మందును వెంటనే ఆవిడకి ఇవ్వండి. అప్పటికి ఏదైనా ఇబ్బంది కలిగితే మీరు వెంటనే ఫోన్ చేయండి, నేను వస్తాను. చిన్న గంగా, నువ్వింకా ఇక్కడే ఉన్నావా? ఏం చెప్పాను నేను నీకు? వెళ్ళు, వెళ్ళేలాగైనా సాగర్ తీసుకురమ్మన్నానా? వెళ్ళు గంగా. అత్తయ్య పరిస్థితి ఏం బాగోలేదు. ఇదంతా చూస్తుంటే సాగర్ నామస్మరణ చేస్తూనే ఆవిడ. లేదు చిన్నం గారు, నేను ఆ పని మీదేగా ఉన్నాను. సాగర్ని ఎలా ఇంటికి తీసుకురావాలా అని ఆలోచిస్తున్నాను. సాగర్ వచ్చేసాడు మమ్మీ. సాగర్, సాగర్, ఈ దెబ్బ ఇలా తగిలింది. ఏం లేదు. నువ్వు ఇలా అయిపోయావేంటి? మీ నాన్నమ్మ నిన్ను తలుచుకుంటూ మంచం పట్టేసింది ఆవిడ. ఆవిడ అసలు ఏమి తిన్నట్టుంది, మందులు వేసుకోవడం లేదు, ఏమి తాగడం లేదు. ఏమైందో చూడు. ఆవిడ నేను ఏడవడం తప్ప ఏం చేయలేకపోతున్నాను. పద నానమ్మ దగ్గరికి. ఇక మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోకు. నువ్వు లేకుండా మేము బతకలేము. ఊరుకో మమ్మీ, ఊరుకో. వచ్చేసానుగా, నేను వచ్చేసాను. నేను ఎక్కడికి వెళ్ళను మమ్మీ. నువ్వు ఏడవకు మమ్మీ, నేను వచ్చేసానుగా. నేను వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఏడుస్తున్నావు? నానమ్మకి ఏమీ అవ్వదు. పద ఆవిడ దగ్గరికి వెళ్దాం, సరేనా? ఉండు, ఆవిడ ముందు మాత్రం ఏడవకు. అసలు ఏడవకు. పద పద, త్వరగా పద. మీరు వెళ్ళి కూర్చోండి. గంగా, అతి కష్టం మీద కొంతసేపు పరోలు ఇచ్చారు తనకి. 9 గంటలకి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోవాలి. అంత త్వరగానా? సరేగాని ప్రతిబాబు, పరోలు ఎవరు సంపాదించారు? మీ రమేష్ గారే. రమేష్ గారా? ఆ అపోజిషన్ లాయర్ సాగర్ చేత కన్ఫెషన్ లెటర్ మీద బలవంతంగా సైన్ చేయించబోయారు. పైగా ఆయన తనకి అనుకూలంగా లెటర్లో ఏమేమి రాయించుకున్నారో తెలియదు. అప్పుడే మీ రమేష్ గారు వెళ్ళి అడ్డుకున్నారు. థ్యాంక్ గాడ్, హీ సేఫ్ నౌ. సంతకం చేస్తుంటే తను ఇంకా సమస్యలో పడిపోయేవాడు. ఎంత తప్పు చేశాను నేను? రమేష్ గారిని అంత తప్పుగా ఎలా అర్థం చేసుకున్నాను? నిజంగా నేను చాలా పెద్ద తప్పు చేశాను. నానమ్మా, నానమ్మా, చిన్న నేనే నానమ్మా. సాలిగ్రాముడా, ఇదంతా ఎలా జరిగింది? నానమ్మ, నెమ్మదిగా ఎలా నెమ్మదిగా, జరిగింది? మెల్లగా నానమ్మా, మెల్లగా. ఏం కాలేదు నానమ్మా, ఏం ఎలా అవ్వదు. జరిగింది? నేను వచ్చేసానుగా, నేను ఇక్కడే ఉన్నాను. వచ్చేసావా నువ్వు?
పడుకొని ఉంటావు ఆ బెంచ్ మీద. నాన్న చిన్న, నేనింక నిన్ను వెళ్ళనివ్వను చిన్న. ఎక్కడికి వెళ్ళను, నేను ఎక్కడికి వెళ్ళను. నా కళ్ళ ముందు నుంచి మాయం కానివ్వను నేను. నా తండ్రి, నేను వెళ్ళను, నేను ఎక్కడికి వెళ్ళను. ముందు నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయి. నువ్వు మందులు వేసుకుంటాను వద్దన్నని. ఆ? నేను మా నాన్నమ్మని ఇలాంటి పరిస్థితుల్లో చూడలేను, తెలిసిందా? ఇంకా నాకు మందులు వేసుకోవాల్సిన అవసరం ఏముంది? లేదు, ఆ అవసరం లేదు. కానీ నువ్వు నాకు ప్రామిస్ చేయి, ప్రామిస్ చేయి, ప్రామిస్ చేయి. నోరు తెరువు. మెల్లగా. ఇదిగో కోడలా, ఇక రోజు తనకిష్టమైన వంటలన్నీ చెయ్యి. నీకు పరవాణం అంటే ఇష్టం కదూ. ఇప్పుడే వండిస్తాను. అక్కడ ఆ డబ్బాలో జీడిపప్పులున్నాయి, బాదం కిస్మిసులు కూడా ఉన్నాయి. సరే అత్తయ్య. పరవాణం ఇంకా ఏమేం తింటావో మీ మమ్మీకి చెప్పు. నానమ్మా, సాగర్ ఏదో కొంచెం అనయ్య, తింటాను నేను. ఆ, ముందు నువ్వు కొంచెం నీ ఆరోగ్యం చూసుకోవాలి. అంటే ముందు నువ్వు భోంచేయి మమ్మీ. ఎంతలా చిక్కిపోయావు నాన్న నువ్వు. ఆ, అదేంటి కొడలా, నువ్వు ఇంకా ఇక్కడ నిలబడి ఉన్నావే? వెళ్ళు, గోవిందయ్య గారికి చెప్పి చిన్నాకి ఇష్టమైన వంటలని గబగబా చేయమని చెప్పు. వెళ్ళు. అలాగే అత్తయ్య. తిను. సార్, నేను మీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. సార్, ఐఎమ్ రియల్లీ సారీ సార్. సార్, ప్లీజ్ నన్ను క్షమించండి సార్. సార్ నేను ఒప్పుకుంటాను, నేను చాలా పెద్ద తప్పు చేశాను సార్. యాక్చువల్లీ నాకు సాగర్ గురించి ఎంతో టెన్షన్గా ఉంది కదా. సో ఆ టెన్షన్లో నేను మిమ్మల్ని ఏవేవో అనేసాను సార్. నేను చెప్పేది వినండి సార్, ప్లీజ్. సార్ మీరు నేను చెప్పేది వింటున్నారు కదా సార్, నేను చేసింది చాలా పెద్ద తప్పని ఒప్పుకుంటున్నాను సార్. మీరు సాగర్ కోసం చాలా చేశారని నేను ఒప్పుకుంటాను సార్. దానికోసం నేను మీకు ఎంతో రుణపడి ఉంటాను కూడా. కానీ సార్, ఈ ఒక్కసారి నా తప్పును క్షమించండి సార్, ప్లీజ్ సార్. నేను ఎవరికీ ఎలాంటి ఉపకారం చేయలేదు గంగా. నేను చేసిందంతా నా కర్తవ్యం అని భావించి చేశాను. కానీ ఐఎమ్ సారీ, ఇప్పుడిక ఇదంతా నా వల్ల కాదు. ఇక నేను ఈ కేసు వాదించలేను, నాట్ ఎనీ మోర్. తీసుకో ప్లీజ్. సార్ ప్లీజ్ సార్, నేను చెప్తున్నానుగా నా తప్పు ఉందని. సార్ మీరు నన్ను ఒక్కసారికి క్షమించండి. నమ్మకం అనేది ఏ బంధానికైనా పునాది లాంటిది. అది మన ప్రొఫెషన్లో మరింత ముఖ్యం.
ఏ క్లయింట్కైనా తన వకీల్ మీద నమ్మకం లేకపోతే ఆ కేసు గురించి ఎంత శ్రమపడినా దానివల్ల ఎలాంటి లాభం ఉండదు. నీకు నా మీద ఎంత నమ్మకం ఉందో, ఎంత విశ్వాసం ఉందో అదంతా నువ్వు ఇంతకు ముందే నాకు చెప్పేశావు. అలా జరిగాక ఐ వుడ్ సజెస్ట్ నువ్వు వేరే లాయర్ని హైర్ చేసుకో. నాతో కలిసి పనిచేసినా నీకు ఎలాంటి లాభం ఉండదు. నేను నీకు ఇదివరకు కూడా చెప్పాను, ఆ నిరంజన్ గారు చాలా పెద్ద జడ్జి అని. ఆయన నాకంటే అనుభవం గల సమర్థుడైన మంచి వకీల్ని తన కుమారుడి కేసుకి నియమించుకోవచ్చు. ఎంతైనా ఇది వాళ్ళ అబ్బాయి జీవిత సమస్య కదా. దెన్ వై మీ? నేనెందుకు? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని నేను నీకు చెప్పేశాను, రైట్? సార్ 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 ప్లీజ్ ఈ కేసును వదలకండి సార్. సార్ నాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది. ఆ రోజు నేను అలా అన్నానంటే అదంతా ఏదో కోపంతో అలా అనేసాను సార్. అలా అన్నందుకు నేను చాలా బాధపడుతున్నాను. ప్లీజ్ సార్, సాగర్ కేసు వాదించడం మానేయకండి. కేవలం మీరొక్కరే తనకి న్యాయం జరిగేలా చూడగలరు. నువ్వేమో ఎంతో ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం, స్వాభిమానం గల పిల్లవికంగా ఒకప్పుడు నువ్వు నీ ఆత్మాభిమానం చూసి గర్వపడేదానివి కదా. ఇప్పుడు ఒకసారి నీ మొహం చూసుకో. నా సమక్షంలో ఈ విధంగా తలవంచుకుని సాగర్ని కాపాడమని వేడుకుంటున్నావు. అలా ఎందుకు చేస్తున్నావు గంగా? ఎందుకంటే నాకున్న ఆత్మాభిమానం సాగర్ జీవితం కంటే నాకు ముఖ్యమైనది కాదు. నేను సాగర్ని కాపాడడానికి ఏం చేయడానికైనా సిద్ధమే. రియల్లీ? దేనికైనా? అవును సార్, దేనికైనా సిద్ధమే. అది కాలమే నిర్ణయిస్తుంది గంగా. అవును సార్, ఇది కాలమే నిర్ణయిస్తుంది. అలాగే మీరు చూస్తారుగా, ఈ గంగ సాగర్ కోసం దేనికైనా సిద్ధమేనని. ఈ విషయం మీరు కావాలంటే నన్ను పరీక్షించి చూడొచ్చు. అయితే సరే గంగా, నువ్వు గనక ఇన్సిస్ట్ చేస్తే నేను నిన్ను పరీక్షించి చూస్తాను. నువ్వు గనుక మళ్ళీ నేను ఈ కేసును చేపట్టాలంటే 2 షరతులున్నాయి. నీ గనక ఈ షరతులు సమ్మతమైతే అప్పుడే నేను ఈ కేసును మళ్ళీ చేపడతాను, లేదంటే లేదు. ముందు మీరు చెప్పండి సార్, అవేం షరతులో? నేను సాగర్ కోసం ఏం చేయడానికైనా సిద్ధమే. గ్రేట్. అయితే నా మొదటి షరతు, నువ్వు నన్ను ఎన్నటికీ అనుమానించకూడదు. నేను ఏ పని చేసినా ఎందుకు చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు అనేది నువ్వు నన్ను ఎన్నటికీ ప్రశ్నించకూడదు. నేనేం చేసినా అది కేవలం నీ మంచి కోసమే చేస్తున్నానని నువ్వు ఒప్పుకోవాలి. మరి ఈ షరతు నీకు అంగీకారమేనా? ఏమైంది? మాట్లాడవే, చెప్పు. నీకు సమ్మతమో కాదో చెప్పు. ఒకవేళ నీ మనసులో ఏ చిన్నపాటి డౌట్ ఉన్నా సరే అది ఇప్పుడే చెప్పే గంగా. నేను ఈ కేసులో అసలు కలుగజేసుకోను. అదేం లేదు సార్, నేను ఒప్పుకుంటాను. నేను మిమ్మల్ని అనుమానించను, అలాగే మిమ్మల్ని ఎప్పటికీ ప్రశ్నించను కూడా. నేను అంగీకరిస్తున్నాను సార్. ఇక నా రెండో షరతు, ఈ కేసుకి సంబంధించి ఏ విషయమైనా నువ్వు నాతో పంచుకోవాలి. ప్రతి ఆధారం, ప్రతి ఆచూకీ, అంటే సాగర్కి ఈ కేసుకి సంబంధించిన ప్రతి విషయం నువ్వు నా దగ్గర దాచకూడదు. ఆ విషయం ఎలాంటిదైనా కానీ, సాగర్కి అనుకూలమైన, వ్యతిరేకమైన, నువ్వు నా దగ్గర ఏవి దాచకూడదు. కానీ సార్, సాగర్ నీకు నానుడి తెలిసే ఉంటుంది గంగా. తన డాక్టర్ దగ్గర, తన లాయర్ దగ్గర ఏ విషయాన్ని దాచకూడదు. నువ్వు సాగర్ని కాపాడదలుచుకున్నావా లేదా? అవును సార్, నేను సాగర్ని కాపాడుకోవాలనుకుంటున్నాను. ఎలాంటి పరిస్థితుల్లోనూ నేను సాగర్ని కాపాడదలుచుకున్నాను. అయితే ఇంటికి వెళ్ళిపో గంగా. ఇలాంటి అవకాశం నీకు మళ్ళీ మళ్ళీ రాదు. వెళ్ళి సాగర్తో మాట్లాడు, అడుగుతానని వివరంగా అడుగు. తన దగ్గర అన్ని ఇన్ఫర్మేషన్లు రాబట్టాలి. తను నీతో మాట్లాడిన విధంగా నాతో మాట్లాడు. గంగ, నువ్వు తనతో మాట్లాడి తీరాలి. తన నుంచి ప్రతి ఇన్ఫర్మేషన్ని బయటికి లాగాలి. ఆ రోజు తన విషయంలో ఏమేం జరిగిందో అదంతా గుర్తు చేసుకునేలా ప్రయత్నించు. నువ్వింకా ఆలోచిస్తూ కూర్చునే వ్యవధి లేదు. తొందరగా వెళ్ళు. సాగర్ని కాసేపు మాత్రమే పరోల్ మీద వదిలిపెట్టారు. సరిగ్గా 9 గంటలకి పోలీస్ వ్యాన్ వచ్చి తనని తీసుకుపోతుంది. ఈ కాస్త సమయంలోనే నువ్వు అతని నుంచి ఎంత ఇన్ఫర్మేషన్ రాబట్టగలిగితే అది మనకి అంత ఉపయోగకరం. నీ మనసులో ఎన్ని ప్రశ్నలు తలెత్తుతాయో అవన్నీ అతన్ని అడుగ్గంగా. కోర్టులో సాగర్ని నిరపరాధాన్ని నిరూపించడంలో మనకి ఉపయోగపడే ఎలాంటి సంగతి అయినా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా, ఎలాంటి వివరమైనా అతని నుంచి రాబట్టాలి నువ్వు. చిట్ట చివరి విచారణకి ఇంకా మనకి 4 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. అంటే మనకి చాలా తక్కువ వ్యవధి ఉంది. వెంటనే వెళ్ళు. వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్ గంగా? గో. నేను సాగర్తో మాట్లాడతాను. అన్నీ గుచ్చి అడుగుతాను. తను ప్రతి చిన్న విషయాన్ని నాకు చెప్పాల్సిందే. ఇప్పుడిక నువ్వు కేవలం ఒక తోలు బొమ్మవి గంగా. ఆ బొమ్మ తాడు నా చేతుల్లో ఉంది. నేను ఎప్పుడు నిన్ను ఎలా చేయమంటే నువ్వు పూర్తిగా అలాగే చేయనున్నావు. సాగర్ నీకున్న బలహీనత కదా. నేను సాగర్ పేరు అడ్డు పెట్టుకుని నీ చేత ఎలాంటి పనైనా చేయించుకోవచ్చు. సాగర్ని నిరపరాధి అని రుజువు చేయగల ప్రతి ఆధారం నాకు నీ ద్వారానే తెలియబోతోంది.
అప్పుడు నేను ఒక్కొక్క ఆధారాన్ని, ప్రతి ఎవిడెన్స్ని నాశనం చేస్తాను. అప్పుడు నీ సాగర్ ఎన్నటికీ విడుదల కాలేడు. అతను విడుదల కావడానికి ఎలాంటి అవకాశం లేకుండా చేస్తాను. సాగర్ని విడిపించడానికి నువ్వు చేస్తున్న ఈ పోరాటం నువ్వు తట్టుకోలేనంత పోరాటం అవుతుంది గంగా. ఇట్స్ నాట్ గోనా బి ఈజీ. ఇది గుర్తుంచుకో.